నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణలో రాజకీయ వ్యతిరేకత మరింత తీవ్రమవుతోంది. ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీకి ప్రచారం చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఒప్పించిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రామచంద్రరావు చేసిన అభ్యర్థన మేరకు పవన్ ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు మున్సిపాలిటీల్లో విస్తృతంగా పర్యటించి బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ ను బీజేపీ అధిష్టానం సిద్ధం చేస్తుండగా స్టార్ క్యాంపెయినర్ గా పవన్ ను వినియోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని కమలం పార్టీ భావిస్తోంది. పవన్ తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం చేయబోతున్నట్లు నారపరాజు రామచంద్రరావు తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ప్రకటించగా వెంటనే జనసేన పార్టీ కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు, సంస్కృతి, భాష పట్ల అవగాహన లేని వ్యక్తిని బీజేపీ ప్రచారానికి తీసుకురావడం ద్వారా ప్రజలను అవమానించినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి తెలంగాణలో ప్రజాదరణ పూర్తిగా తగ్గిపోయిందని, మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావనే వాస్తవాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ను ప్రచారానికి దించుతున్నారని ఎద్దేవా చేశారు. పవర్ స్టార్ ఇమేజ్ తో కొంతైనా ఓటు బ్యాంక్ ను ఆకర్షించాలన్నదే బీజేపీ ఆలోచనగా కనిపిస్తోందని విమర్శించారు. అయితే తెలంగాణ ప్రజలు పవన్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని, గతంలో ఆయన తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ వారి పరిస్థితి జీరో కనబడతా ఉంది. దానికోసమే జాతీయ అధ్యక్షుని తీసుకొని తెలంగాణకి వచ్చి మళ్ళీ మత విద్వేషాలను రెచ్చగొట్టి దాంట్లో నుంచి లాభం పొందాలనే ప్రయత్నంలో భాగంగానే స్థానిక మున్సిపల్ ఎన్నికల కొరకు ఒక జాతీయ అధ్యక్షుడిని తెలంగాణకి తీసుకొస్తున్నారంటే వారు ఎంత దీనావస్థలో ఉన్నారో బీజేపీ పార్టీ దీనివల్ల అర్థమవుతా ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ గడ్డపై బీజేపీ తరఫున మాట్లాడడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని ఆయన అన్నారు. బీజేపీ ఉనికికే ప్రమాదం వచ్చిందని, ఆ పార్టీ బ్రతికేందుకు పవన్ పై ఆధారపడాల్సిన దుస్థితికి చేరిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉందని, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు కాంగ్రెస్ కు ప్రజల నుంచి స్పష్టమైన మద్దతు ఉందని బొమ్మ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 90% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దే విజయం అవుతుందని గట్టిగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీకి ఏ మాత్రం లాభం చేకూర్చదని, ఇది కేవలం రాజకీయ హడావిడి మాత్రమేనని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతుండగా, మరోవైపు బీజేపీ మాత్రం పవర్ స్టార్ ఇమేజ్, యువతలో ఉన్న క్రేజ్ తమకు ఉపయోగపడుతుందని ఆశిస్తోంది. ఈ పరిణామాల మధ్య పవన్ పర్యటనలపై తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు బీజేపీ, జనసేన కలిసిన ప్రచార వ్యూహం, మరోవైపు కాంగ్రెస్ నుంచి తీవ్రమైన విమర్శలు, అభ్యంతరాలు రావడంతో మున్సిపల్ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా హై వోల్టేజ్ రాజకీయ వాతావరణంలో జరగనున్నట్లు కనిపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.